హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను మొలకెత్తిన పెసలతో కర్రీ చేసుకుంటున్నాను. రైస్లోకి, రోటీ, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎక్కువగా చేస్తాను, మంత్లీ వన్స్ అయినా చేస్తాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ముందు రోజు మనం నానబెట్టుకోవాలి. మొలకెత్తిన పెసలు అయితే ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. మరుసటి రోజు ఉదయం మనం ఈ విధంగా పప్పు ఉడికించుకున్నట్టుగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసి కుక్కర్లో 6-7 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. పప్పు ఉడికేటప్పుడే పసుపు, కారం వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. తర్వాత ఉడికిన పప్పుని ఇలా నెయ్యితో కానీ మనం ఏదైనా రిఫైండ్ ఆయిల్తో కానీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దగ్గరకు వచ్చాక దింపేసుకోవడమే. దీనికి ఏదన్నా ఫ్రై కానీ పచ్చడి కానీ ఉంటే చాలా బాగుంటుంది ఈ పప్పు కూర అనేది. ఇష్టమైన వాళ్ళు గరం మసాలా వేసుకోండి, లేదంటే లేదు.